నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. కలకత్తా హైకోర్టు తీర్పుని ధిక్కరిస్తూ మమతా ప్రకటనపై రాజమండ్రి వీరభద్ర రాజక సంఘం వద్ద నిరసన. హాజరైన ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్. సున్నంపట్టి లేఅవుట్ రోడ్లో విద్యుత్ లైట్లు వేసిన కార్పొరేషన్ కమిషనర్ ఎంపీ భారతులకు కృతజ్ఞతలు తెలిపిన కొండబాబు. రాజమహేంద్రవరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కౌంటింగ్ పై జిల్లా ఎన్నికల అధికారి సమావేశం. కౌంటింగ్ ఏజెన్సీ సమాచారం ముందస్తుగా అందజేయాలన్న డాక్టర్ కె మాధవీలత. కోల్కతా ప్రధాన న్యాయస్థానం చారిత్రాత్మక నిర్ణయంతో ముస్లింలకు ఇచ్చిన వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లతో 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లు మరియు 2010 నుండి ఇచ్చిన సర్టిఫికెట్లను కూడా రద్దు చేసింది. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కోర్టు తీర్పుని ధిక్కరిస్తూ ఓబీసీ సర్టిఫికెట్లను ఇస్తామని, కోర్టు తీర్పుని అమలు చేయము అని హామీ ఇస్తూ తీర్పుని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనను నిరసిస్తూ భారతీయ జనతా ఓబీసీ మోర్చా దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిలాడి రుద్రయ్య ఆధ్వర్యంలో రాజమండ్రి వీరభద్ర రాజక సంఘం వద్ద పూలే విగ్రహానికి పూలమాలలు వేసి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కురకంటి సతీష్, అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ యనుముల రంగబాబు, రూరల్ కో కన్వీనర్ యానాపు యేసులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ 2010 తర్వాత ముస్లింలకు అక్రమంగా ఇచ్చిన ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేసిన కలకత్తా హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం ప్రకటించారు. తీర్పు ఏదైతే ఉందో 2010 తర్వాత అక్రమంగా ఓబీసీ సర్టిఫికెట్లను ఇచ్చినటువంటి విధానంపై కలకత్తా హైకోర్టు తీర్పు ఇస్తూ ఆ యొక్క సర్టిఫికెట్లని రద్దు చేయడం, మరియు 2010 తర్వాత ఇచ్చినటువంటి ఓబీసీ సర్టిఫికేట్లు రద్దు చేస్తూ పనిచేయమని చెప్పేసి కలకత్తా హైకోర్టు తెలియజేస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఈ యొక్క తీర్పును మేము ఎట్టి పరిస్థితుల్లోని అంగీకరించాం అని చెప్తూ ఆ యొక్క తీర్పుని ధిక్కరిస్తూ ఏదైతే ఈ ఓబీసీ సర్టిఫికెట్లు ఉన్నాయో మేము కొనసాగిస్తాం, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాము, మేము అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పేసి వారు ప్రకటించడం చూస్తుంటే వారి యొక్క ముసుగు తొలగింది. ఈ రోజున ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో ముస్లిం రిజర్వేషన్ పేరుతో రోహింగ్యాలకు ఓబీసీ సర్టిఫికెట్లు ఇచ్చి ఈ రోజున ఓటు బ్యాంక్ రాజకీయాలు లేదంటే ఒక వర్గాన్ని బొజ్జగించేటువంటి రాజకీయాలు చేస్తూ ఈ రోజున మతతత్వ రాజకీయాలతో ముందుకెళ్తున్నటువంటి మమతా బెనర్జీ యొక్క నైజాన్ని ఈ రోజున ప్రజల ముందు మేము నిలబెడుతున్నాం. ఏదైతే కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని భారతీయ జనతా ఓబీసీ మోర్చా స్వాగతిస్తుంది. కలకత్తా హైకోర్టుకి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ సందర్భంగా ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, మరి ఏ ఇతర పార్టీలు అన్నీ కూడా గమనించుకోవాలి. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అదొక చెంపపెట్టు. ఇప్పటికైనా సరే మీరు కనువిప్పు కలిగి మీరు ఏదైతే రిజర్వేషన్ విషయంలో ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లని దుర్వినియోగం చేసే విధంగా ప్రవర్తించకుండా రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించాలి. ఎవరైతే బీసీలకి నోట్లో మట్టి కొట్టి మీరు ఒక వర్గాన్ని లేకపోతే మీ ఓటు బ్యాంక్ని మీ బొజ్జింపు రాజకీయాలతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ విధానాలన్నీ కూడా విడనాడాలని చెప్పేసి ఈ రోజు ఈ యొక్క నిరసన తెలియజేస్తున్నాం. మమతా బెనర్జీ గారు ఏదైతే ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఇంకా ముందే వస్తే ఈ ఎన్నికల్లో పరిస్థితి వేరుగా ఉండేదని మాజీ ఎంపీ వి హనుమంతరావు అభిప్రాయపడ్డారు. ఆలస్యంగా వచ్చిన వైకాపా ప్రభుత్వంపై ఆమె బాగా పోరాటం చేశారని తెలిపారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం నమూనా పరిశీలించేందుకు గురువారం తూర్పుగోదావరి మాట్లాడుతున్న మాజీ ఎంపీ హనుమంతరావు జిల్లా రాజమహేంద్రవరం వచ్చిన ఆయన నగరంలోని రాజీవ్ గాంధీ కళాశాల విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల అన్న కోసం రాష్ట్రమంతటా పర్యటించారన్నారు. తర్వాత ఆమెకు రాజకీయంగా ఎటువంటి అవకాశం ఇవ్వలేదన్నారు. ఏపీ రాజకీయాల గురించి మాట్లాడడం సరికాదని, అయితే రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక సంఘటనల గురించి తనకు తెలుసన్నారు. 10 ఏళ్లు మోదీ ఏం చేశారు? 10 ఏళ్లు అధికారంలో ఉన్న మోదీ ఏం అభివృద్ధి చేశారని హనుమంతరావు ప్రశ్నించారు. యూపీఏ హయాంలోనే అభివృద్ధి అంతా జరిగిందన్నారు. భాజపా ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. ఇండియా కూటమి క్యాన్సర్ వంటిదని పాకిస్తాన్ మద్దతుదారులంటూ మోదీ విమర్శించడాన్ని విహెచ్ తప్పుబట్టారు. మోదీ, అమిత్ షాలు మతాలు, కులాల మధ్య విద్వేషాలు సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. కనుక యావత్ భారతదేశంలో ఇవాళ ఎన్డీఏ అవుట్ అవుతున్నది, రాహుల్ గాంధీ అవుతున్నాడు.
ఇండియా కూటమి తప్పనిసరిగా గెలుస్తుంది. ఎందుకంటే ప్రజల్లో మార్పు కనిపిస్తుంది. ఎంతసేపటికి అయోధ్య నేనే కట్టించిన ఆ రోజులలో టెక్నికల్గా ఏది మూన్ దగ్గర కూడా పోయింది ఆనాడు ఇందిరాగాంధీ, అప్పటి నుంచి నడుస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈయననే తెచ్చినట్టు చాంద్కే పాస్ ఈయననే పోయినట్టు చెప్తాడు. ఏది ఈయననే పబ్లిసిటీ చేస్తాడు. ఐ హావ్ నాట్ సీన్ సజెస్ ప్రైమ్ మినిస్టర్. అన్నీ ఆయననే చేసిన. నేను అనేది నువ్వు ఏం చేయలేదు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి నిలబెట్టుకోలేదు కనుక ప్రజలలో మార్పు వచ్చింది. అందులో రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి వీ కమ్ టు ది పవర్, వీ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెంటర్ కాదు, 50% సీలింగ్ ఆల్సో ఐ కెన్ రిమూవ్ అన్నాడు. అబ్కి బార్ 400కే పార్ అంటుండు కదా. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఈయనకి ఇక వేరే ఆలోచన ఏం లేదు. ఎక్కడికి పోయినా 56 జాతి అంటాడు. 56 జాతి తీసుకోనా వాళ్ళ దగ్గర బాంబులు ఉంటాడు, ఈయన నిలబడతాడా? ఏం భాషరా బాబు? ఆఖరికి మేము క్యాన్సరా? ఏది ఇండియా కూటమి క్యాన్సర్, దెర్ ఈజ్ ఆల్ పార్టీస్ పీపుల్. మా అందరు క్యాన్సర్ ఉన్నాదిరా బాబు. మేము వస్తానట ఏది డెవలప్మెంట్ ఉందనట, ముస్లింలు వచ్చి ఆడవాళ్ళ పుస్తలు ఎత్తుకపోతారంటారు బంగారం. ఏం భాష? ఒక పక్క ఎలక్షన్ కమిషన్ చెప్తుంది నో ఎమోషనల్ స్పీచెస్. ఇవాళ అన్నా కానీ ఆయన ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు. ఎలక్షన్ కమిషన్ కెన్ అండర్స్టాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానమంత్రి అమిత్ షా మాటలలో మార్పు రావాలి. కేవలం ఓట్ల గురించి ప్రజలు, అదే రాజీవ్ గాంధీ అంటున్నాడు ఇవాళ నఫరత్ చూడంటే విద్వేషాన్ని పక్కకు పెట్టండి, ప్రేమించమని చెప్తున్నాడు. విద్వేషాన్ని వెలచగొడుతుడు. వాళ్ళ తండ్రి కూడా రాజీవ్ గాంధీ కూడా సద్భావన చేశాడు. ఈ దేశంలో మతాల పేరు మీద కులాల పేరున దేశాన్ని విభజన చేస్తుంటే ఐఎమ్ థ్యాంక్స్ టు ఎవరు రేవంత్ రెడ్డి నిన్న తిరుపతికి వచ్చిండు. తిరుపతిలో చాలా మంచి మాట్లాడిండు. 2 రాష్ట్రాలు బాగుండాలి, అభివృద్ధి జరగాలి, కలిసి పనిచేద్దామని అంటుండు. కొత్త ముఖ్యుడు ఎవరొచ్చినా కలిసి చేయడానికి వస్తుంటుడు. దట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ ది కాంగ్రెస్. మేము అన్నదమ్ములుగా ఉన్నాం, అన్నదమ్ములుగా విడిపోయినాం. మీరు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, మీరు మా అన్నలు. కానీ అన్నదమ్ములు కలిసి ఉండాలి. యుద్ధం వస్తుంది, వేరు అవుతాం. కానీ యుద్ధం వచ్చినప్పుడు అన్నదమ్ములు కలుస్తారా లేదా? అదే కల్చర్ మాది, కాంగ్రెస్ కల్చర్. రాజీవ్ గాంధీ స్టాచ్యూ చూడడానికి వచ్చాను. ఆయన ఒడియార్ గారు తయారు చేసిన దాన్ని నేను మన హర్షపోయి చూసి వచ్చినాం. చాలా బాగుంది. ఎందుకంటే పెద్ద స్టేడియం కాబట్టి పెద్ద ఎత్తున పెట్టాలి. వచ్చే జనరేషన్కు తెలియదు. నేను రాజీవ్ గాంధీ క్రికెట్ టోర్నమెంట్ ఎవ్రీ ఇయర్ చేస్తా. లాస్ట్ 17 ఇయర్స్ నుంచి చేస్తున్నా. అదేవిధంగా ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని అక్కడ కూడా స్టేడియం దగ్గర పేరు ఉన్నది, కానీ ఆయన స్టాచ్యూ లేదు కాబట్టి ఆ స్టాచ్యూ పెట్టాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకున్నాం. అక్కడ జనరల్ బాడీలో తయారైందా లేదా తెలుసుకోవడానికి వచ్చా. ఏదన్నా అడిగితే చెప్పండి. ఇప్పుడు మొదలు పెడతాం. ఎందుకంటే ఆడ 3 పార్టీలు ఒకటైపోయినాయి, ఒక పార్టీ ఒకటైంది. గతంలో నుంచి ఎప్పుడైతే మా మీద కోపం ఎందుకు ఇక్కడ సెపరేట్ చేసినాం అనే కోపం ఉన్నది. ఈ 5 ఏళ్ల తర్వాత కొద్దిగా వాళ్ళు కూడా ఆలోచన. ఇప్పుడు అప్పుడు వస్తే నువ్వే చేసేది, ఇప్పుడు హనుమంతరావు వచ్చినా ఏమన్నా అంటున్నా, అదే మొదలు ఎందుకు వచ్చినావురా అన్నారా లేదా నన్ను. కనుక వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ రావాలనేది మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే 2 గవర్నమెంట్లు చూసారు. ఇప్పుడు కాదు, ఈసారి అయితే నాకు తెలిసిన మటుకు కాంగ్రెస్ దెర్ ఈజ్ ద ఫైట్ బిట్వీన్. నేను అసలు లోకల్ ఇష్యూ మాట్లాడొద్దు, కానీ 3 పార్టీలు ఒక పక్క, ఒక పార్టీ ఒక పక్క. కనుక మేము నెక్స్ట్ 5 years విల్ ఫైట్ ఫర్ దిస్ థింగ్ అండ్ గెట్ బ్యాక్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్ర ఆల్సో. అట్లా చెప్పగలరు. రైట్. షర్మిలకు అమ్మా మీ అన్న అన్యాయం చేసిండు, నువ్వు తిరిగినావు కాకినాడక, అందరిని జైలు చేస్తే నువ్వు ఆడవో, ఆడ నీకేమన్నా లాభం అయితే లేదు, నేను ఆడబిడ్డను అన్నది ఇష్టమమ్మా. జనరల్గా ఏడ అన్యాయం జరిగితే ఆడపోయి మాట్లాడితే నలుగురు ఆమె అప్పుడే వచ్చినుంటే ఇవాళ పరిస్థితి వేరుండేది అనేది ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇట్ ఈస్ నాట్ ఆనాడుగిన. ఎందుకంటే ఆమెను ఎంపీ కానియలే, ఎమ్మెల్యే కానియలే, తల్లిని కానియలే వైజాగ్ వెళ్ళి. కనుక ఈ హాజ్ టేకెన్ ఏ రివెంజ్. ఆ రివెంజ్ను ఈమె సోమూటో తీసుకొని ఈడ తిరిగి ఉంటే లాభం అవుతుండే. తెలంగాణలో పాపం చాలా తిరిగింది, ఎండనక వాననక. ఇఫ్ కెన్ స్టార్ట్ ఇన్ 3 years బ్యాక్, సిచ్యువేషన్ విల్ బి డిఫరెంట్.
ఇప్పుడు వచ్చి గట్టిగానే మాట్లాడుతుంది అనుకో, కానీ ఇప్పటికే అయిపోయింది కదా. మనం ట్రైన్ పోతే ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు వాళ్ళే రాకముందే వాళ్ళు ట్రైన్ వెళ్ళిపోయినాక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినట్టుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. సున్నంబట్టి లేఅవుట్ క్వారీ రోడ్లో రాత్రిపూట ప్రమాదాలు నివారించాలని, క్వారీ గోతుల్లో పడి మృతి చెందుతున్న మనుషుల ప్రాణాలు కాపాడాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ మర్రి కొండబాబు చేసిన ఉద్యమం ఫలించింది. ఆయన చేసిన పోరాటం నగరపాలక సంస్థ అధికారులను కదిలించింది. కొండబాబు పోరాట ఫలితంగా సున్నంబట్టి లేఅవుట్ రోడ్లో నగరపాలక సంస్థ కొత్తగా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసింది. రాత్రిపూట ద్విచక్ర వాహనాల మీద సున్నంబట్టి లేఅవుట్ రోడ్లో పయనించేవారు 70 అడుగుల లోతు ఉన్న క్వారీ గోతుల్లో పడి మృతి చెందడం, తీవ్రంగా గాయపడడం జరగడం చూసి చలించిన మర్రి కొండబాబు క్వారీ గోతులు పూడ్చాలని, రోడ్డు వేయాలని, వీధి లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిర్వహించడంతో పాటు ఒకరోజు నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. కొండబాబు పోరాట ఫలితంగా నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ స్పందించి అక్కడ 3 అడుగులు ఉన్న రోడ్డును తాత్కాలికంగా 15 అడుగుల రోడ్డుగా విస్తరించారు. నాయకత్వం వచ్చినటువంటి కొత్తగా ఏర్పడింది. ఇది రాజమండ్రి నుంచి వచ్చినటువంటి ఈ ప్రాంతం ఇప్పుడు కూడా ఓటింగ్ అంతా కూడా రాజమండ్రి సిటీలోనే ఉంది. ఓటింగ్ అంతా సుమారుగా 300 ఓటింగ్ దరిదాపులో ఉంటుంది. కొన్ని ఓట్లు పంచాయతీలో రూరల్లో ఉన్నప్పటికీ కూడా మిగతా ఓటింగ్ అంతా కూడా రాజమండ్రి మరి సిటీలోనే ఉంది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈ ప్రాంతం క్వారీ మునిగిపోయి క్వారీ ఇబ్బందుల్లో ఉండేటటువంటి పరిస్థితి అయితే ఈ కాలనీ ఏదైతే సొసైటీ సున్నంబట్టి లేఅవుట్ ఉందో ఆ లేఅవుట్ నుంచి వచ్చేటటువంటి దారి 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు. మాస్టర్ ప్లాన్ రోడ్డు అయితే ఈ రోడ్లో ఎవరు వచ్చినా సరే 70 అడుగుల లోతు కిందకి బండి మీద వెళ్ళిపోవడం, కొంతమంది బతుకుతున్నారు, కొంతమంది చనిపోతూ ఉన్నారు. అలాంటప్పుడు మేము ఇది పోరాటం, క్వారీలు నీరు బయట తోడించాలా, క్వారీలు మోయించాలని చెప్పేసి ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న దాంట్లో భాగంగా ఇక్కడ ఏదైతే చీకటి అగాధంలాగా ఉండి చివరి నుంచి చివరికి రాత్రులు వచ్చి పబ్లిక్ లేఅవుట్ నుంచి వచ్చేటటువంటి ఏదైతే మలం ఉందో ఆ మలం కూడా తీసుకొచ్చి ఈ కూరలో పోయడం, చెత్త చెదారాలు తీసుకొచ్చి ఇక్కడ పోయడం, ఆ తర్వాత అక్కడ నుంచి క్వారీ మీద నుంచి వచ్చినటువంటి అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పందులు కానీ కుక్కలు కానీ చంపిని కూడా ఇక్కడ వేసేస్తున్నారు. ఎంత దుర్భర జీవితం జీవిస్తున్నటువంటి ఈ ప్రాంత వాసులు నేను రాబోయేటప్పటికి ఈ పోరాటంలో భాగంగా నేను ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా సహకరించారు. అన్ని విధాలుగా మేము చాలా కష్టాలు పడుతున్నామండి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ లైట్లు వెలగట్లేదు, రోడ్డు సరిగ్గా లేదు, అన్నీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మేము. అలాగని చెప్పేసి దీనికి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మన సత్యనారాయణ గారు ఇంకా మిగతా మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బాధపడుతున్నటువంటిది ఆ ఉద్యమానికి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి వ్యక్తులు వీళ్ళు. అయితే ఈ రోజున కంపోస్ట్ ఆపేసాం, ఎందుకంటే హైకోర్టులో కేసేసాం. హైకోర్టులో కేసేసిన దాన్ని కంపోస్ట్ ఆఫ్ చేసాం. పబ్లిక్ లేఅవుట్ నుంచి వచ్చేటటువంటి మలం ఏదైతే ఉందో ట్యాంకర్లు ఆపేసాం. ఇక్కడ చెత్త చెదరాలు అన్నీ వచ్చి అన్నీ కూడా పంచాయతీ నుంచి వచ్చి కానీ ఇంకోటి కానీ ఆపేసాం. పూర్తి స్థాయిలో అన్నీ చేసాం, కానీ లైట్లు వెలిగించడానికి ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఎంపీ భరతరామ్ గారిని, సార్ మీరు కొంచెం చెప్పండి అలాగని చెప్తే కమిషనర్ గారు చెప్పారు. ఒక మాట తీసుకొని కమిషనర్ గారు మానవత్వం ఉన్నటువంటి మనిషిగా మరి కమిషనర్ గారు ఇక్కడ ఉన్న ప్రజల మీద ఒక మమకారంతో
నిజానికి ఇక్కడ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లని మిగతా ఆఫీసర్లందరూ పంపించి ఇక్కడ పరిస్థితులు దుర్భర జీవితం జీవిస్తున్నారు అనేటటువంటిది అర్థం చేసుకొని ఇమీడియట్గా 7 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఆ స్తంభాలు అయ్యి ఇమీడియట్గా వేయించడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వచ్చేసిందన్న సందర్భంలో ఇంకా లైట్లు వేయడానికి కుదరదు కాబట్టి అప్పుడు అన్ని శాంక్షన్ అయిపోయాయి, కానీ ఎలక్షన్ అయ్యే వరకు కూడా ఈ పని చేయించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత లైట్లు బిగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రమాదాలు తప్పి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేస్తున్నారు. అక్కడ కూడా ఈ 100 అడుగుల రోడ్డుని 3 అడుగుల రోడ్డుగా చేస్తే మరి కమిషనర్ గారు ఎమ్మటే కలెక్ట్ చేసుకొని మీటింగ్ పెట్టి వాళ్ళని మాకు జాయింట్ మీటింగ్ పెట్టి ఇమీడియట్గా అక్కడ 15 అడుగుల్లో తయారు చేయించారు. మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుకున్నాడు, మానవతావాదిగా ఆయన చాలా వరకు మరి కమిషనర్ గారి యొక్క ప్రతిభని మరి ఈ ప్రాంతం మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కూడా ఇచ్చేసారనేటటువంటిది మేము తెలియజేస్తాం. అదేవిధంగా ఈ రోడ్డు బొత్తుల రోడ్డు ప్రమాదభరితంగా ఉంది. ఇది ఆర్ఎంబీ వాళ్ళు వేయాలి. మున్సిపల్ కార్పొరేషన్ అయితే నేను వేసేస్తానని చెప్పాడు కమిషనర్ గారు, ఇమీడియట్గా వేస్తానని. కానీ ఇది ఆర్ఎంబీ 100 అడుగుల రోడ్డు కాబట్టి కనీసం రిపేర్లు అన్నా చేసి కొంచెం మనుషులు వెళ్ళే భాగంలా చేస్తే బాగుంటుంది. పక్కనే అనుకొని కోరిపోతారు కాబట్టి ప్రమాదంగా ఉంది. ఆ వానర్స్ కూడా ఇప్పటికైనా సరే మానవత్వంతో ఆలోచించి మరి ఫెన్సింగ్ లాగా వేయడం ఇంకోటి చేసి ఆ నీరు తోడి ఆ బోతులు కప్పెట్టినట్టయితే బాగుంటుంది. మరి ఎలా కప్పెట్టకపోయినందువల్ల ఎంతమంది మరి తల్లులు కానీ ఎంతమంది భార్యలు కానీ వారిలో పడిపోయినందువల్ల ఎంతమంది క్షోభ అనిపిస్తున్నారు అనేటటువంటి అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సింహాచలం నగర్ నుంచి వచ్చే జనం కూడా మరి ఇజ్రాయెల్ కాడి నుంచి అందరూ కూడా చాలా వరకు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమం యొక్క ఫలితం ఒకటిగా కమిషనర్ గారు ఇచ్చినటువంటి హామీని నెరవేరుతున్నారని చెప్పేసి చెప్తూ కమిషనర్ గారు ఇంకా ఆయన కూడా జాయింట్ మీటింగ్ పెట్టి ఏర్పాటు చేశారు. అలాగే భర్త గారు కూడా నేను చెప్పేది ఏంటంటే ఆయన ఇప్పటికీ కూడా రేపు కాబోయే ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మరి ఆయన ఈ రోజు నాటికైనా సరే క్వారీ మీద దృష్టి పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి ఇక్కడ దీనికి సంబంధించి సహకరించినటువంటి అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా కమిషనర్ గారికి అయితే మరీ ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా అందరి తరఫున చెప్పేసి తెలియజేస్తాను. ఆరోగ్యశ్రీ సేవలను తక్షణమే కొనసాగించాలి. ఎన్నికల కోడ్ ఉండగా బంద్ చేస్తారా? పేదలు మానసిక ఆందోళనలో ఉన్నారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలి. సామాన్యుల జీవితాలను కాపాడండి. ఎన్నికల ముందు బంద్ చేయకుండా ఇప్పుడు సమ్మె చేస్తారా? అప్పుడు జగన్ అంటే భయం, ఇప్పుడు పేదల ప్రాణాలతో చెలగాటం. ఆరోగ్యశ్రీ బిల్లులు తక్షణమే చెల్లించాలి. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీని నిలిపివేస్తూ బంద్ చేస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యులు అందరూ కూడా వాళ్ళ సంఘం ఆధ్వర్యంలో వాళ్ళ బకాయిలు వెంటనే విడుదల చేయాలని మేము కూడా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ కూడా న్యాయబద్ధమైంది. కానీ ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో బంద్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం లేదు, కొత్త ప్రభుత్వం రాలేదు, పాత ప్రభుత్వం లేదు. ఈ నేపథ్యంలో మీరు బంద్ చేయడం వల్ల నలిగిపోతున్నది, నష్టపోతున్నది, మన్నిస్తున్నది సామాన్య దళిత, బహుజన, పీడిత, పేద వర్గాలు. దయచేసి ప్రైవేట్ యాజమాన్యందరూ ఆలోచించండి. మీ బకాయిల కోసం మీరు కాదు దశల వారీగా ఆందోళన చేయండి. కానీ ముందు ఆరోగ్యశ్రీని ఇమీడియట్లీగా కూడా కొనసాగించమని కోరుతున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా సిఎస్ జవహర్ రెడ్డి గారు కానీ జిల్లా కలెక్టర్లు కానీ తక్షణమే వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళు న్యాయబద్ధంగా రావాల్సిన బకాయిలు విడుదల చేసి ఆరోగ్యశ్రీని ఇమీడియట్లీగా అమలు చేయాలి. లేని పక్షంలో మాత్రం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మా దృష్టికి వచ్చింది. అందుకని తక్షణమే ప్రభుత్వం గవర్నర్ కూడా జోక్యం చేసుకుని ఈ బకాయిలు విడుదల చేసి ఆరోగ్యశ్రీని ఇమీడియట్లీగా యథావిధిగా కొనసాగించాలని కోరుతున్నాం. తాటిపాక మధు, సిపిఐ జిల్లా కార్యదర్శి. ఓట్ల లెక్కింపు సందర్భంలో కౌంటింగ్ కేంద్రాల్లో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించిన, ఉల్లంఘనలకు పాల్పడినా అటువంటి వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని, ఈ విషయాన్ని చివరి వ్యక్తి వరకు వెళ్లేలా అభ్యర్థులు, రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత తెలియజేశారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఏసీపీ అనిల్ కుమార్, పార్లమెంటు నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి ఆర్ కృష్ణనాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఎం భానుప్రకాష్, అభ్యర్థులు, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఫామ్ 19 ఎప్పటి వరకు ఇవ్వాలి?
ఫస్ట్ 5 PM లోపలే ఓకే చేసుకోవాలి. 1వ తారీఖు 5 గంటల తర్వాత 5 గంటలకు ఎంతమంది మీరు కౌంటింగ్ ఏజెంట్స్ ఇస్తారో దట్ ఈస్ ఫిక్స్డ్ అంతే. ఇంకా దాని తర్వాత నో చేంజెస్. కాబట్టి మీరు ముందే చేసుకోండి. సో 80% కౌంటింగ్ అనేది 5-6 వరకు జరుగుతుంది. ఏది గేట్ లోపలికి అలౌ చేయాలి. దివాచల పాయింట్ దగ్గర ఆపేస్తాం. అక్కడి నుంచి అందరికి బస్సెస్ పెడతాం. ఇక్కడ నుంచి కూడా ఈ పాయింట్ నుంచి కూడా బస్సెస్ పెడతాం. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అజరపు వాసు జన్మదిన వేడుకలు ఆయన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కార్మిక సంఘాల నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అజరపు వాసు యువసేన సభ్యులు అజరపు వాసుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఓకే పట్టుకోండి. ఓకే వెనకరా కొంచెం నువ్వు ఉండో తీనప్పుడు కనిపించకూడదా? ఎవరు తీసుకురాలేదు, మేము అంతా మేము వచ్చాం. చెప్పండి బాబు, హ్యాపీ బర్త్డే అని చెప్పండి. అది కూడా మేమే చెప్పాల్సి వస్తుంది. శేఖర్ గ్రూప్ లో ఫార్వర్డ్ లైవ్ ఇన్ ఫార్వర్డ్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, brother. సార్ ఎలా చూడండి. తీసుకో నువ్వు పెడతావా? ప్రశాంతంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలకత్తా హైకోర్టు తీర్పుని ధిక్కరిస్తూ మమతా ప్రకటనపై రాజమండ్రి వీరభద్ర రాజక సంఘం వద్ద నిరసన. హాజరైన ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్. సున్నంపట్టి లేఅవుట్ రోడ్లో విద్యుత్ లైట్లు వేసిన కార్పొరేషన్ కమిషనర్
ఎంపీ భారతులకు కృతజ్ఞతలు తెలిపిన కొండబాబు. రాజమహేంద్రవరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కౌంటింగ్ పై జిల్లా ఎన్నికల అధికారి సమావేశం. కౌంటింగ్ ఏజెన్సీ సమాచారం ముందస్తుగా అందజేయాలన్న డాక్టర్ కె మాధవీలత. ఇవి ఇప్పటివరకు నడిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.